మనకి ఎన్నోది ఫోర్త్ సబ్బాత్ రేపు హీబ్రూ క్లాస్ ఉంటుంది కాబట్టి అందరూ సిద్ధపడి రావాలి. డ్యూటరానమీ చాప్టర్ 4. డ్యూటరానమీ అంటే దేవరీయం అంటాం. మరలా రిపీటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్స్. మనము వచనము 9-10 వర్సెస్ 9 and 10 అక్కడ కనుక చూస్తే వర్సెస్ 9 and 10 చదవండి. 9 and 10 9-10 చదవండి. కన్నులారా చూచిన వాటిని మరొక ఎండునట్టును అవి నీ జీవితకాలం అంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినం గూర్చి వారికి తెలుపుము. ఇక్కడ మనం చూస్తే ఆ 9వ వచనంలో ఏముందంటే నీవు జాగ్రత్త పడుము. ఏముంది? ఓన్లీ టేక్ హీడ్ టు దై సెల్ఫ్ అంటే బీ కేర్ఫుల్ అని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. మనకు కూడా చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండాలంట. ఇక్కడ ఈ హోరేబు కొండ అంటే ఆజ్ఞలు ఇవ్వబడిన ఈ కొండ, హోరేబు కొండ దగ్గర ఏం జరిగింది, అక్కడ ఏమి జరిగింది, మనం ఏమి నేర్చుకోవాలి. ఇక్కడ మనం చూస్తే జాగ్రత్త పడుము అని చెప్తున్నాడు దేవుడు. బీ కేర్ఫుల్, టేక్ హీడ్ దై సెల్ఫ్ అంటున్నాడు. కాబట్టి మనము ఆ సీనాయి కొండ దగ్గర దేవుడు చెప్పింది ఏంటి? జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరిక దేవుడు చెప్పేది. ఏ విధంగా? నీ జీవితంలో నీ యొక్క బిహేవియర్ విషయంలో, నీ నడవడిక విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని మోషే హెచ్చరిక చేస్తాడు ప్రజల్ని. తర్వాత ఏమన్నాడు అక్కడ? కీప్ దై సోల్ డెలిజెంట్లీ అని చెప్పి అక్కడ చివరిలో టీచ్ దెమ్ దై సన్స్ అండ్ దై సన్స్ సన్స్, నీ కుమారులకి వాటిని నేర్పించుము. ఎవరికి? టు యువర్ సన్స్ అండ్ ద సన్స్ ఆఫ్ యువర్ సన్స్. మరి డాటర్స్ వద్దా? డాటర్స్ లేదా? చెప్పండి. నీవు కన్నులారా చూచిన వాటిని అంటే అప్పుడు తరంలో దట్ జనరేషన్ హ్యాస్ టు టీచ్ టు దేర్ చిల్డ్రన్ అండ్ టు దేర్ గ్రాండ్ చిల్డ్రన్. లైక్ దట్ ఫర్ జనరేషన్స్ దే హ్యావ్ టు టీచ్. ఆ తరతరాలకు కూడా అక్కడ ఏది హోరేబు కొండలో ఏం జరిగింది? హోరేబు కొండలో ఏం జరిగింది చెప్తారా? హోరేబు కొండ ఏం జరిగింది? ಮತ್ತೆ నిర్గమకాండము 19వ అధ్యాయంలో నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 16 నుండి. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళములోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొన్నటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా
వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూపము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ ఊరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా కాబట్టి ఇక్కడ ప్రజలను ఏమైంది? ఆ హోరేబు కొండ దగ్గర ఏమైంది? ఘోర ధ్వనులు. మరి ఎంతో భయంకరమైన పరిస్థితి అక్కడ చూస్తున్నాము. అదంతా కూడా కొలిమి ధూమము అగ్ని జ్వాలలాగా లేచినట్టుగా ధ్వనులు వచ్చినాయి. దేవుని యొక్క స్వరము అక్కడ వినపడింది. మోషే మరి ఆ కొండ మీదకి ఎక్కెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ హోరేబు కొండలో ఏం జరిగింది? అదిగో ఆ చూసిన వాటిని ఇదిగో మీరందరూ చూశారు కదా, అవి మీ పిల్లలకి చెప్పాలి. దేవుని యొక్క శక్తి ఎంత భయంకరంగా ఉంటుంది, మీ పిల్లలకి చెప్పాలి అని 9వ వచనంలో ఏముంటుంది? మరొక ఉండునట్లు వాటిని మర్చిపోకూడదు. యు షుడ్ నాట్ ఫర్గెట్. ఆ జరిగిన సంఘటన మీ పిల్లలు మర్చిపోకుండా ఉండేటట్లుగా త్రూ జనరేషన్స్ యూ హ్యావ్ టు టీచ్. హోరేబు కొండ అంటే సీనాయి కొండ. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క కార్యాలని ఇశ్రాయేలీయులు వారి పిల్లలకి బోధించాలి. దేవుని మాటలు వాళ్ళకి వినిపించాలి. ఏమిటి? అక్కడ సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇవ్వబడినాయి. మరి ఇశ్రాయేలు నిబంధనలో ప్రవేశించారు. చూడండి, నిర్గమాకాండము 24 మొదటి 8 వచనాలు. ఎక్సోడస్. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రం యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమున ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పళ్ళెంలో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ అన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తర్వాత మోషే అహరోను నాదాబు. కాబట్టి ఇక్కడ మోషే ఆ 70 మందితో కొండ మీదకి ఎక్కెళ్ళినట్లుగా చూస్తున్నాం. అక్కడ దేవుడు మోషేతో మాత్రమే మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఆయన ప్రజలకి ఆ విషయాన్ని కూడా చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేశాడండి? తన నిబంధనను వెల్లడించాడు. గాడ్ హ్యాడ్ డిక్లేర్డ్ హిజ్ కోవెనెంట్ నిబంధనని వెల్లడించాడు. నిబంధన అంటే అగ్రిమెంట్. మానవునికి దేవునికి మధ్యలో, ఇశ్రాయేలుకి దేవునికి మధ్యలో ఒక అగ్రిమెంట్. ఏమిటది? వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని పాటించాలి. పాటిస్తే దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాలని ఇస్తాడు. గాడ్ విల్ బ్లెస్ దెమ్. దే ఆర్ సపోజ్ టు ఫాలో ద కమాండ్మెంట్స్ అండ్ స్టాట్యూట్స్ అండ్ గాడ్ విల్ బ్లెస్ దెమ్. ఇది ఆ కోవరెంట్ లో ఉన్నది. ఇజ్రాయెలిట్స్ హ్యావ్ టు ఫాలో అండ్ గాడ్ విల్ బ్లెస్ దెమ్. ఆ అగ్రిమెంట్ లో ఉన్నది. అక్కడ ఉన్న ఆజ్ఞల్ని కట్టడల్ని ఇశ్రాయేలీలు అనుసరించాలి, వాటిని గైకోవాలి. అలా వాళ్ళు గైకుంటే దేవుడు ఏం చేస్తాడు?
he will bless them. ప్లస్ ఆయన ఇక్కడ అగ్రిమెంట్ లో ఏమనుంది? అక్కడ అగ్రిమెంట్ ఏమిటి? ఆజ్ఞలు కదా, అగ్రిమెంట్ లో ఉన్న అంశం ఏంటి? పిల్లలకు ఇశ్రాయేలీయులు ఆజ్ఞల్ని గైకొనాలి. అక్కడ ఆజ్ఞలు ఉన్నాయి, ఆ 10 ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి. కమాండ్మెంట్స్ ఆర్ దేర్. సో ఇజ్రాయెల్ హ్యాస్ టు ఫాలో ద కమాండ్మెంట్స్. ఇశ్రాయేలీయులు వాటిని పాటించాలి. దే హ్యావ్ టు ఫాలో దెమ్. ఇఫ్ దే ఫాలో దెమ్, గాడ్ విల్ బ్లెస్ దెమ్. ఇక్కడ డూయింగ్స్, చేయవలసినవి, డూయింగ్స్ చేయవలసినవి. అక్కడ అగ్రిమెంట్ లో రాసుకున్నది ఏంటి? అక్కడ అగ్రిమెంట్ లో ఉన్నది ఏంటి? ఇశ్రాయేలీయులు వాటిని పాటించాలి. దేవుడు వారిని ఆశీర్వదించాలి. అర్థమైందా మీకు నేను చెప్పిన పాయింట్స్? అగ్రిమెంట్ లో ఏముంది? ఇక్కడ అక్కడ నిబంధన ఉన్నది. ఒక 10 ఆజ్ఞలు అక్కడ దేవుడు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన తర్వాత అక్కడ నిబంధన ఏంటి? వాట్ ఈస్ ద కోవెనెంట్? ఫాలో ద కమాండ్మెంట్. వాటిని గైకోవాలి. వీళ్ళు ఒక సైడ్ వాళ్ళు గైకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేయాలి? బ్లెస్ చేయాలి. దిస్ ఈస్ ద కోవెనెంట్. కానీ ఏమైంది? అల్టిమేట్ గా ఏమైంది? ఆఫ్టర్ సమ్ టైమ్ దే డిడెంట్ ఫాలోడ్ ద కోవెనెంట్. అల్టిమేట్లీ గాడ్ డిడ్ నాట్ బ్లెస్ దెమ్. కొంతకాలం తర్వాత వాళ్ళు ఆ నిబంధనని అతిక్రమించారు, అనుసరించలేదు. కాబట్టి వాళ్ళకి ఆశీర్వాదము కోల్పోయారు. ఇది అక్కడ జరిగింది. కాబట్టి ఇక్కడ నిబంధనలోని అంశాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 4వ అధ్యాయంలో మోషే అక్కడ గుర్తు చేస్తున్నాడు. దేవుడు అక్కడ తన నిబంధనను వెల్లడించాడు. దేవుడు తన నిబంధనని వెల్లడించాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి 10వ వచనంలో అక్కడ ఏముంది? నా మాటలను తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదరని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పిన విషయాల్ని మోషే గుర్తు చేసుకుంటున్నాడు, గుర్తు చేస్తున్నాడు వీడికి. తర్వాత మనము 11 నుంచి 13 చదవండి. 11 నుంచి 13. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలుచురి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడాను. మాటల ధ్వని మీరు వింటిరే గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. ఇక్కడ నేను చేయబోయేది వాళ్ళకి చెప్పు అని చెప్పాడు ఇంతకు ముందు. ఇక్కడ అది అయిన తర్వాత ఆఫ్టర్ దట్ సీన్, ఆ ఇన్సిడెంట్, ఆ సీన్ అయిపోయిన తర్వాత ఏమైంది? వీళ్ళందరూ కూడా కొండ దగ్గరికి వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇదంతా కూడా ఆల్రెడీ హ్యాపెండ్. దాన్ని మళ్ళా రిపీట్ చేసి చెప్తున్నాడు మోషే. ఎవరికి చెప్తున్నాడు మోషే? ఈ అంశాలను ఎవరికి చెప్తున్నాడు మోషే? ఎవరు చెప్తున్నాడు? మోషే గారు చెప్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులు చెప్తున్నాడు. ఏ ఇశ్రాయేలీయులు? వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ కూడా మరణించారు. వాళ్ళ పిల్లలు వీళ్ళెవరు? ఇప్పుడు వినేవాళ్ళందరూ ఎవరు? హూ ఆర్ ద ఆడియన్స్? ద ఆడియన్స్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ children of the people who started from Egypt. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఐగుప్తులో నుంచి బయలుదేరిన వాళ్ళందరూ చనిపోయారు. అప్పుడు ఎంతకాలం? ఇప్పుడు ఇది ఈ పుస్తకం ఇది రాసే టయానికి, ద్వితీయోపదేశ కాండంలో ఇప్పుడు 4వ అధ్యాయం రాసే టయానికి ఎంతకాలం అయిందని చెప్పుకున్నాం మనం? ఐగుప్తులో నుంచి బయలుదేరి 38 సంవత్సరాలు అయిపోయింది. ఆఫ్టర్ 38 years
1 by 1 అక్కడ చనిపోకుంటూ వచ్చారు. కాబట్టి పిల్లలకి చెప్తున్నాడు మోషే గారు, పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి బహుశా 2 జనరేషన్లు వచ్చి ఉంటాయి అక్కడికి కదా. 40 years అంటే 2 generations ఉంటాయి దగ్గర దగ్గర. కాబట్టి అక్కడ వచ్చినప్పుడు ఏమైందంట, అగ్ని మండుతుందంట. అప్పుడు అగ్ని మధ్య నుండి యెహోవా మాట్లాడినట్లుగా చెప్తున్నాడు. అక్కడ ఈ అగ్నిలో నుంచి చూసినప్పుడు మాటల ధ్వని వినపడింది కానీ ఎటువంటి స్వరూపము లేదు. దెర్ ఇస్ నో ఇమేజ్, ఓన్లీ ద వాయిస్. దెర్ ఇస్ నో ఇమేజ్. చెప్పండి, ఎలాంటి స్వరూపము లేదు, ఎలాంటి స్వరూపము లేదు, కేవలము మాట మాత్రమే వినబడింది. ఇది చాలా ప్రాధాన్యమైన అంశము. మోషేకు అక్కడ ఇశ్రాయేలీలకి మాట మాత్రం వినబడింది, వాళ్ళు ఎలాంటి స్వరూపాన్ని చూడలేదు, స్వరూపము వారు చూడలేదు. ఇది బాగా గమనించాల్సింది. కాబట్టి ఇక్కడ స్వరం మాత్రమే వినబడింది, ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ స్వరము మెస్సయ్య స్వరం. కాబట్టి దేవుని స్వరూపము ఏ మానవుడు చూడలేడు. కాబట్టి ఇక్కడ ఆ హోరేబులో చెప్పిన మాటలకు విధేయులుగా ఉండాలి. ఆ హోరేబులో చెప్పిన మాటలకి వీళ్ళు విధేయులుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ 13వ వచనంలో చూస్తే అక్కడ నిబంధన, ఆ నిబంధనలు ఏమున్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల్ని మీకు రాతి పలకల మీద రాసిచ్చాను. వాటిని గైకోవటం అనేది అగ్రిమెంట్. ఇక్కడ వాటిని గైకోవటం అనేది అగ్రిమెంట్ గా ఉన్నది. కాబట్టి ఆ 14వ వచనంలో కనుక చూస్తే మీకు నేర్పవలనని నాకు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీలకి ఈ ఆజ్ఞల్ని ఎలా గైకోవాలో ఆ విధానం అంతా కూడా నాకు నేర్పించాడు దేవుడు. నేను మీకు నేర్పించాలి, నేను నేర్పిస్తున్నా. మీ తల్లిదండ్రులకు నేర్పించాను, మీకు కూడా నేను నేర్పిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 10 ఆజ్ఞలు అనగా ఇక్కడ నిబంధనగా ఉన్నది 10 ఆజ్ఞలు. కాబట్టి ఇక్కడ 14వ వచనంలో ఆ 10 ఆజ్ఞలు ఏముంటాయి, కట్టడలు విధులు ఉన్నాయి. కట్టడలు 14వ వచనంలో చూస్తే అక్కడ ఏముంటాయండి, కట్టడలు విధులు. వీటిల్ని గైకోవాలి అని అక్కడ మనము చూస్తున్నాం. తర్వాత 15 నుండి 20వ వచనం వరకు చూస్తే 15 నుంచి 20 వరకు చూస్తే ఏమంటాడు, హోరేబులో అగ్ని జ్వాలల మధ్య నుండి మీరు ఏ స్వరూపమును చూడలేదు. have not seen any image. ఇక్కడ ఇది గమనించాల్సింది, దేర్ వాజ్ నో ఇమేజ్. ఎంత స్పష్టముగా ఉన్నదో మీరు గమనించాలి. దేవుని యొక్క స్వరూపమును ఏ మానవుడు చూడలేదు. ఈ వచనాన్ని బాగా మనం అనేక మందికి చెప్పాలి. ఈ స్వరూపాన్ని ఎవరు చూడలేదు. 14 ఏమనుంది, teach the statutes and judgments that ye might do them. వాటిని మీరు అనుసరించాలని చెప్పి for ye saw no manner of similitude on the day that the Lord spake unto you. కాబట్టి ఎలాంటి రూపాన్ని చూడలేదు అనే విషయాన్ని అక్కడ చూడమ్మా. ఏముంది అక్కడ డిక్షనరీ చూసి చెప్పు నాకు. సిమిలిట్యూడ్ అని ఉంది ఇంగ్లీష్ లో. తెలుగులో ఏముంది, ఎలాంటి రూపము చూడలేదు, కనపడలేదు. కాబట్టి ఇక్కడ మానవులు ఇవాళ దేవుని యొక్క స్వరము కుమారుని ద్వారా వినపడింది. అక్కడ కూడా అది 24వ అధ్యాయంలో దేవుని స్వరము, కుమారుడు స్వరముగా ఉన్నాడు.
కాబట్టి ఆ స్వరము చెప్పిన విధానంగా మోషే గారు విన్నాడు. విన్నదాన్ని వీళ్ళందరికీ చెప్పాడు. దేర్ వాజ్ నో ఇమేజ్. ఏమనుంది సిమిలిట్యూడ్ అంటే వేరే దాంట్లో చూడు. ఓకే, అక్కడి నుంచి మనం కనుక 16 నుంచి కనుక చూస్తే 16, 17, 18, 19 చూస్తే ఏమని ఉంటుందంటే ఆ పక్షి రూపాన్ని కానీ జంతువు రూపాన్ని కానీ పురుగు రూపాన్ని కానీ ఎలాంటి విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు. ఆ సూర్యుడు రూపాన్ని కానీ ఆ చంద్రుడి రూపాన్ని కానీ నక్షత్ర రూపాన్ని కానీ వాటిని పూజింపకుండా 19వ వచనం ఏం చెప్తుంది? చదవండి, 19 చదవండి. 19 సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశం సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. కాబట్టి ఆకాశము కింద ఉన్న ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలని మరి ప్రజల కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. దే ఆర్ మేడ్ బై గాడ్. వాటిని మీరు పూజింపకూడదు. అవి మీకు వెలుగునిస్తాయి, వాటి వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. అవి మీకు అందుబాటులో ఉండవు, మీకు దూరంగా ఉంటాయి, కానీ వాటిని పూజింపకూడదు. అవి దేవుడు ఏర్పాటు చేసిన శక్తులు, వాటిని పూజింపకూడదు. ఇది ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆ హోరేబులో సీనాయి కొండ మీద, హోరేబు అంటే సీనాయి కొండ మీద మోషే గారికి దేవుని యొక్క స్వరూపం కనపడిందా? లేదు, కనపడలేదు. లేదు. మరి ఏమి జరిగింది? వినపడింది, స్వరము వినపడింది. ఆ స్వరము మాట్లాడింది. ఆ స్వరము మెస్సయ్య స్వరముగా మనము చెప్పుకుంటున్నాము. కాబట్టి దేవుని యొక్క మాటలు స్వరము ద్వారా వినపడింది. ఆ స్వరము చెప్పింది దేవుని చిత్తాన్ని చెప్పారు. కాబట్టి ఇక్కడ నీకు మోషే గారు ఎటువంటి రూపాన్ని చూడలేదు. కాబట్టి మీరు విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తులో దేవతలు ఉంటాయి, రకరకాల దేవతలు ఉండేవి. అలాగే మీరు వెళ్ళే కనాను దేశంలో కూడా రకరకాల దేవతలు ఉంటాయి, రకరకాల బొమ్మలు ఉంటాయి. కానీ ఈ 40 సంవత్సరాలు, ఈ 38 సంవత్సరాలు మీరు ఎటువంటి దేవతలను పూజింపకుండా నా స్వరాన్ని వింటూ మీరు నడిచారు. కాబట్టి ఇవాళ మనము దేవుణ్ణి చూస్తూ నడవాలా? దేవుణ్ణి చూస్తూ నడవాలా మనం? చెప్పరేంటి? నడవాలి. దేవుని చూస్తావా? చూడలేం మనం. ఆయన స్వరూపం మనకి అందుబాటులో లేదు, కానీ ఆయన స్వరము అందుబాటులో ఉంటుంది. ఆయన స్వరము వింటూ నడవాలి మనం. ఆయన్ని చూస్తూ కాదు మనం జీవించాల్సింది. దేవుని చూడటానికి ఆయన మనకు కనపడడు. మోషే గారికి కనపడలేదు, ఎవరికి కనపడలేదు. ఆయన స్వరము మాత్రం వినపడుతుంది. దేవుడు ఆయా కాలాల్లో అనేక మందితో స్వరముతో మాట్లాడాడు. ఆయన ఎవరికి కనబడలేదు. కాబట్టి లోకములో మనం జీవించేటప్పుడు ఇశ్రాయేలు ప్రయాణం చేసింది ఆయన స్వరం వింటూ ప్రయాణం చేశారు, ఆయన చూస్తూ వెళ్ళలేదు. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన స్వరము వింటూ ప్రయాణము చెయ్యాలి. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే డిక్లేర్డ్ ఫర్ అస్. కాబట్టి ఇప్పుడు చదవండి, జాగ్రత్తగా ఉండాలి. 20 చదవండి. 20 వస్తున్నా. 20 యెహోవా మిమ్మను చేపట్టి నేడున్నట్లు మీరు తమకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మను రప్పించెను. ఏం జరిగిందంట? ముందు జాగ్రత్త పడాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ స్వరూపము పూజింపకుండా జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. చూడండి, ఇక్కడ సృష్టిని వాళ్ళు పూజించారు ఇశ్రాయేలీయులు. రోమేలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమేలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు చూద్దాం. 18 నుంచి 25.
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయమును అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 25 వరకు. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నారు. పత్రిక ఎవరు రాశారండి? ఇది ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు ఎవరికి రాశాడు? రోమియోలకి. రోమాలో ఉన్న ఈ సంఘస్థులకు రాశాడు, దేవుని సంఘానికి రాశాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఈ గతంలో జరిగిన అంశాలన్నీ కూడా జరిగిన విషయాల్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ కూడా గుర్తు చేస్తున్నాడు. మరి దుర్నీతి చేత మనుషులు భక్తిహీనతలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ 20వ వచనంలో కనుక చూస్తే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అని ఉంటది. అంటే ఇన్విజిబుల్ క్యారెక్టరిస్టిక్స్. దేవుడు మనకు కనపడడు. ఆయన యొక్క నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులలోనూ ఆలోచించటం వలన, అంటే ఇక్కడ సృష్టిలో ఇప్పుడు సూర్యుడిని దేవుడు చేశాడు. సూర్యుని యొక్క శక్తి వెలుగు రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి ఆ శక్తి, దేవుని యొక్క శక్తి రకరకాల రూపంలో వెలువడుతూ ఉంటుంది. దేవుని యొక్క శక్తి మాట రూపంలో, ఉరుముల రూపంలో వస్తుంది. అక్కడ నిర్గమకాండం 19వ అధ్యాయంలో దేవుని శక్తి శబ్దాల రూపంలో వచ్చింది. కాబట్టి శక్తికి అనేక రూపాలు ఉంటాయి. అంటే దేవుని యొక్క ఉనికి శక్తి రూపంలోనికి మార్చబడుతుంది. మార్చబడి అది మానవులకి తెలియజేయబడుతుంది, మానవులకి అందజేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని వాళ్ళు గమనించలేకపోతున్నారు. కాబట్టి దేవునిని వాళ్ళు చూడకుండా వాళ్ళు మరి అక్షయమైన వాటిల్ని, పెరిషబుల్ థింగ్స్, నాశనమైన అంటే ఆయన రూపాన్ని పురుగుల రూపంలో, పక్షుల రూపంలో, రకరకాల రూపంలోకి మార్చి దేవుణ్ణి వాళ్ళు పూజిస్తున్నారు. ఆయన సమస్త జ్ఞానాన్ని మించినవాడు, ఈ శక్తులన్నిటికీ మించినవాడు. కానీ శక్తి లేని ఈ జంతువుల రూపంలోనికి ఈ యొక్క దేవుని రూపాన్ని మార్చివేశారు. అంటే ఆ రోమా సంఘంలో అనేకమైన విగ్రహాలు ఉంటాయి. మా పౌలు గారు అక్కడికి దర్శించినప్పుడు ఒక చోట అనేక విగ్రహాలు ఉంటాయి. రోమా వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట విగ్రహం ఉండదు ఒక చోట. ఆ పౌలు ఆయన అక్కడ చూసుకుంటూ వెళ్తాడు. ఒక్క నిమిషం. ఏదంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణంలో ఆయన సంచరిస్తున్నప్పుడు 23వ అధ్యాయంలో చదవండి, 23వ వచనం. కనబడని దేవుని
నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు నేను ప్రకటించుచున్నాను. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఇవన్నీ ఆయన బాగా గమనించాడు. ఆ రోమా సంఘం ఏథెన్సు రోమా సామ్రాజ్యంలో చాలా జ్ఞానం కలిగిన పట్టణంలో వాళ్ళు మరి అజ్ఞానంలో ఉన్నట్టుగా ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి 23వ వచనంలో దేవుని యొక్క రూపాన్ని మరి సృష్టిలోనికి మార్చేశారు వాళ్ళు. భారతదేశంలో వాళ్ళ పరిస్థితి అదే ఉంది. కాబట్టి 24, 25 వచనాల్లో కనుక చూస్తే సత్యాన్ని అసత్యానికి మార్చేసి సృష్టికి ప్రతిగా దేవుని సృష్టికర్తకు ప్రతిగా ఏమన్నాడు, సృష్టిని వాళ్ళు పూజిస్తున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్పింది ఏంటి, దేవునికి రూపము మీకు తెలియదు, మీరు చూడలేదు. ఒకవేళ దేవుని రూపం చేస్తే ఎలా ఉండాలి, మానవుని రూపం లాగానే ఉండాలి ఆయన రూపం. ఎందుకని ఆది కాండంలో మనకు తెలిసినట్లుగా ఆయన రూపంలో మానవులు ఆయన పోలిక చొప్పున చేయబడ్డారు. కానీ ఇక్కడ వీళ్ళందరూ దేవుని రూపాన్ని ఏ విధంగా మార్చేశారు, ఈ 23వ వచనంలో క్షయమగు మనుషుల ఎక్కువ, పక్షుల ఎక్కువ, చతుష్పాద జంతువుల ఎక్కువ, పురుగుల ఎక్కువ. అంటే మనిషి రూపంలో మాత్రమే కాకుండా జంతువుల రూపంలో కూడా దేవుని రూపాన్ని మార్చేశారు. కాబట్టి దేవుని యొక్క విలువని వాళ్ళు తగ్గించేశారు. కాబట్టి మీరు సృష్టిని పూజిస్తున్నారు. అంటే మనిషి దేవుని చేత సృష్టించబడ్డాడు. ఈ జంతువులు పక్షులు అన్ని కూడా దేవుని చేత సృష్టించబడి ఆ రూపంలోనికి దేవుని మీరు మార్చేశారు. ఆయన రూపాన్ని మీరు చూడలేదు. ఇప్పుడు మన ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు మొత్తుకునేది ఏంటి, మోషే గారు చెప్పేది ఏంటి, నేను చూడలేదని చెప్తున్నాడు. ఆయన ఆ రూపం నేను చూడలేదని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట మాత్రమే ఆయనకు వినపడింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, మీరు దేన్ని పడితే దాన్ని పూజించకూడదు, దేన్ని పడితే దాన్ని మొక్కకూడదు, ఎటువంటి బొమ్మల్ని మీరు మొక్కకూడదు అని చాలా స్పష్టముగా ఖండితముగా ఇశ్రాయేలీయులకి ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి నేటి ప్రపంచంలో కూడా అనేక మంది ఈ విషయాన్ని గమనించకుండా సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజిస్తున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులకి దేవుడు ఏ విధంగా ఆజ్ఞాపించాడో ఆయన యొక్క మాట చొప్పున మనము మన జీవితాన్ని కొనసాగించాలి. ఎటువంటి రూపాన్ని మనము చేయకూడదు, పూజించకూడదు అనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఆ విధంగా మనము దేవుని ఆజ్ఞలకి లోబడి ముందుకు వెళ్ళాలి. తర్వాత దేవుడు వారికి భ్రష్ట మనస్సునిచ్చాడు అని చెప్తుంది వాక్యం. చూడండి 26 నుంచి 32 రోమా 1వ అధ్యాయము 26 నుంచి 32 చూస్తే అక్కడ దేవునిని తృణీకరించే వాళ్ళకి భ్రష్టత్వము కలిగిన మనసును దేవుడు ఇస్తాడంట. అక్కడ కనుక చూస్తే ఆ భ్రష్టత్వాన్ని కలిగి వాళ్ళు ఏం చేశారు, ఆ భ్రష్టత్వం కలిగినప్పుడు 28 నుంచి కనుక మనం చూస్తే ఆ భ్రష్టత్వం కలిగిన వాళ్ళ లక్షణాలు 29, 30 వచనాల్లో ఉంటాయి. అంటే ఈ యొక్క విగ్రహారాధికుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటది అనేది అక్కడ చూస్తున్నాం మనం. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటది అంటే ఇదిగో ఇవన్నీ ఇక్కడ చూస్తున్నాం. ఏది ఎన్నో వచ్చిన రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 వచనం ఉంటుంది, తుచ్చమైన మనసుకి వాళ్ళని దేవుడు అప్పగించాడని చెప్పి వాళ్ళ యొక్క లక్షణాలు 29, 30 చదవండి. 29, 30 అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, వింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించు వారును,
తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు నైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కాబట్టి విగ్రహారాధికులు అలాంటి లక్షణాలను కలిగి ఉంటారు. వాళ్ళు మరణ శిక్షకు పాత్రులు. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధనకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడు. కాబట్టి ఈ రోజు కూడా దేవుని విడిచిపెట్టి అలాంటి దుష్ట క్రియలు చేసే వారికి మరణ శిక్ష ఉంటుంది. కాబట్టి అలాంటి లక్షణాలని మనము కలిగి ఉండకూడదు అనే విషయాన్ని మనము గ్రహించి మరి సృష్టికర్త అయిన దేవుని లక్షణాలని మనం కలిగి జీవించాలి. అంటే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.